ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నాను. శుభములు. మరి ఒకసారి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరి నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. మరి నిన్నటి నుండి మరి కొద్ది వారాలు, కొద్ది రోజులు మరి 91వ సంకీర్తన మీద మనం ధ్యానం చేయబోతున్నాం అని చెప్పారు. కనుక మరి సమయంలో దేవుని వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. మరి 91వ సంకీర్తన భక్తుడైన మోషే చేత అది వ్రాయబడింది. మనము ఒక విషయాన్ని గమనించాలి. కీర్తనలు అన్నీ దైవజనుడు భక్తుడైన దావీదు గారు మాత్రమే రాయలేదు. చాలా మంది తెలియక ప్రతి కీర్తననే పట్టుకొని మొదటి నుండి చివరి వరకు దావీదు కీర్తన, దావీదు కీర్తన అంటారు. మోషే దైవజనుడు, భక్తుడు, ఇశ్రాయేలీలను నడిపినటువంటి గొప్ప నాయకుడు రాసిన కీర్తనలు కూడా దావీదు గారి కీర్తనలే అంటారు. కాదు, నేర్చుకోవాలి. క్రమశిక్షణ లేక, తర్ఫీదు లేక అటువంటి పదాలు వాడుతూ ఉంటారు. తర్ఫీదు అయినటువంటి వారు, సేవలో అనేక సంవత్సరాలు ఉన్నవారు ఆ మాటను సహించలేదు. కనుక దయచేసి కొంచెం మన మాటల విధానం, మన పద్ధతి మార్చుకోవాలని మనం చేస్తున్నాను. రెండవది, కీర్తనలు అని స్పష్టంగా పైన రాయబడింది. కీర్తనలు అని వ్రాయబడితే 90వ అధ్యాయం అంటున్నారు. దేవుని బిడ్డలారా, 90వ అధ్యాయం కాదు. మీరు బైబిల్ అంతా చూడండి. 66 పుస్తకాల్లో కూడా 65 పుస్తకాల్లో పైన అధ్యాయాలు అని ఉంటుంది. ఈ కీర్తనల గ్రంథానికి మాత్రమే కీర్తన. కీర్తన అంటే పాడదగినది అని ఉంటుంది పైన కూడా. ఫలానా రాగములో, అంటే యూదులకు ఉన్నటువంటి రాగాల్లో ఫలానా రాగములో పాడదగినది అని ఉంటుంది. ప్రధాన గాయకునికి అనగా దేవాతి దేవునికి మనము పాడదగిన కీర్తన అంటే ఆయనను పొగడడం. కీర్తనం, కీర్తించడం అంటే స్తుతించడం, ఘనపరచడం, మహిమపరచడం, ఆయనను హెచ్చించడం. ఇంగ్లీష్లో ఉంటుంది మ్యాగ్నిఫై ద లార్డ్. మ్యాగ్నిఫై ద లార్డ్ అంటే మనం మ్యాగ్నిఫైయర్ చూస్తూ ఉంటాం. భూతత్వం. భూతత్వం. మ్యాగ్నిఫైయర్ అంటే భూతత్వం. అంటే దేవుడు చిన్న దేవుడు కాదు. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. మానవాతీతమైనటువంటి గొప్ప దేవుడు. ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయనను మనం హెచ్చించాలి. ఈ కీర్తనకారులు 150 కీర్తనలు ఎక్కువగా భక్తుడైన దావీదు గారు రాశాడు. దైవజనుడైన మోషే రాశాడు. ఆసా రాశాడు. సొలొమోనుకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. కొన్ని కీర్తనల పైన రచయిత పేర్లు లేవు. కొన్ని కీర్తనలు కోరహు కుమారులు రచించారు. ఒక విషయం గమనించాలి. కోరహు, దాతాను, అబీరాము అనేవారు ఒక 240 మందిని పోగేసి మోషే దైవజనుని మీద తిరుగుబాటు చేశారు. అటువంటి సమయంలో
దైవజనుడైన మోషే పిలిపిస్తే యెహోవా వైపు ఉన్నవారు రండిటు అనగానే ఈ కోరహు కుమారులు వచ్చేశారు. ఈ కోరహు కుమారులు ఎవరంటే ప్రత్యక్షపు గుడారములో పని చేయవలసిన వారు. వారు లేవీయులే, కానీ దేవుడు వారికి యాజకత్వం ఇవ్వలేదు. అహరోను వంశస్థులకు, అహరోను కుమారులకు అలాగా వారికి యాజకత్వం ఇచ్చాడు. ఈ కోరహు, ఈ కోరీయులకు ఆలయం యొక్క బాధ్యతను అప్పగించాడు. అది కూడా ధన్యకరమే. అలాగని వీరేమి తక్కువ కాదు. ఈ కోరహు కుమారులు దేవుని పక్షాన వచ్చారు. దైవజనుడైన మోషే పక్షాన వచ్చి వారు తప్పించబడ్డారు, వారు రక్షింపబడ్డారు. భూమి నెరవేర్చి దాతాను, కోరహు, దాతాను, అబీరాములు అనే వారిని మిగిలిన 240 మందిని ఉన్న ఫలంగా భూమి మింగేసింది. అటువంటి సమయంలో కోరహు కుమారులు దేవుని వైపు ఉండి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని నామాన్ని ఉన్నతంగా హెచ్చించినటువంటి దైవజనులు వీళ్ళు రాశారు కీర్తన. సో 2 విషయాలు ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను. మీకు 2 విషయాలు. ఒకటి, కీర్తనలను అధ్యాయాలు అనకూడదు. అన్ని కీర్తనలు దావీదు గారు రాయలేదు కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ కీర్తన గ్రంథంలో ధ్యానం చేయాలి. ఈ 91వ కీర్తన మోషే, దైవజనుడైన మోషే రాసినట్లుగా బైబిల్ పండితులు, చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. దినం దైవజనుడైన మోషే గురించి కొన్ని విషయాలు చూశాను. ఐగుప్తులో సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అప్పటి కాలంలో ఫరో యొక్క మనవడు అనగా సామాన్యమైన వ్యక్తి కాదు, సకల సౌఖ్యాలు అనుభవించినటువంటి దైవజనుడు. 40 సంవత్సరాలు సకల సౌఖ్యాలతో జీవించిన దైవజనుడు. ఆ తరువాత సకల కష్టాలు ఒంటరిగా అనుభవించిన దైవజనుడు. అక్కడి నుండి పారిపోయి వచ్చాడు. మిద్యాను యాజకుని యొక్క కుమార్తె, ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుని సిప్పోరాను వివాహం చేసుకుని మామగారింట్లో చక్కగా మనుగుడుపు చక్కగా ఉంటే మామగారు పిలిచాడు. ఏమాయా బాబు మోషే, చెప్పండి మామగారు, ఏంటి? నువ్వు ఇక్కడ ఎలాగ కూర్చొని ఉంటే కుదరదు, నీవు నా గొర్రెలున్నాయి, నీకు కొన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళి వాటిని మేపుకొని రా అని పంపించాడు. పంపిస్తే వాటిని తోలుకొని వెళ్ళి 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 కొద్ది కాలానికి తిరిగి వచ్చేవాడు. ఇప్పటిలాగా ఉదయం గొర్రెలు తోలికెళ్తే సాయంకాలం వచ్చే పద్ధతి కాదు. అప్పటి కాలం అయితే 2-3 నెలలు అలాగా వెళ్ళిపోవాలి. ఉదాహరణకు మనకు తెలుసు, యోసేపు వాళ్ళ అన్నలకు భోజనాలు తీసుకొచ్చాడు కనుక వాళ్ళు అడవిలో ఉన్నారు 10 మంది. బెన్యామీన్ ఇంట్లో ఉన్నాడు. యోసేపు ఆహారం తీసుకువెళ్ళాడు, వెతుక్కుంటా వెళ్ళాడు. అంటే అప్పటికి ఎన్నో రోజులైంది. పూర్వకాలం అలా ఉండే. ఈ గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో దేవుడు అద్భుతంగా మోషేను దర్శించాడు.
మోషేతో మాట్లాడాడు, మోషేను పిలుచుకున్నాడు. ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. దేవుని బిడ్డలారా, దాని గురించి మరి ఒకసారి మీకు వర్తమానం అందిస్తాను. దేవుడు పిలుచుకున్నాడు, ఇశ్రాయేలీయులను తీసుకొని ఆయన ప్రయాణంలో 40 సంవత్సరాలు అరణ్యంలో జీవించాడు. మొదటిగా సకల సౌఖ్యాలు, రెండవది ఒంటరిగా సకల కష్టాలు, మూడవది సకల జనులతో అంటే ఇశ్రాయేలీయులందరితో సకల కష్టాలు అనుభవించాడు. ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు సరుగుకున్నారు, అయినా ఓపికగా దేవుని ప్రజలను నడిపించాడు. అందుకనే పరలోకం నుండి ఒక సాక్ష్యం వచ్చింది తెలుసా మీకు? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో, భూమి మీదనున్న వారిలో నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు. అహరోనుతో, మిర్యాముతో అంటే అన్న అక్కతో, అక్క అని ఉంటుంది, ఏ మోషే నేనే నిన్ను కాపాడకపోతే, నేనే నిన్ను భద్రపరచకపోతే ఫరో కుమార్తె స్నానానికి వచ్చినప్పుడు నేను ఆ పొదల్లో నుండి నీకేం జరుగుతుందో చూడకపోతే, నీ గురించి ఆ మహాయువరాణితో మాట్లాడి అమ్మని తీసుకొని నీ దగ్గరకు వచ్చి నీవు అమ్మ పాలు తాగేటట్టు చేసింది నేను, ఐగుప్తులో స్థానము సంపాదించుకోవడానికి సహకరించింది నేను, నాకు చెప్పకుండా నీవు సిప్పోరాను పెళ్లి చేసుకుంటావా? అహరోను కూడా అలాగే మాట్లాడాడు. వారిద్దరితో అంటున్నాడు దేవుడు, అహరోను మిర్యాము భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తాను అనుకుంటున్నారా? లేదా ఫరో చెప్తాడు అనుకుంటున్నారా? లేకపోతే ఇశ్రాయేలీయుల్లో పెద్దలు వచ్చి అహరోనుతో మిర్యాముతో చెప్తున్నారా? కాదు కాదు కాదు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన వాడు, అలాగే మిక్కిలి సాత్వికుడు. అంతేకాదు, అక్కకి రోగం వచ్చింది, కుష్ఠరోగం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు బాగోవాలంటే మిర్యాముతో, నీకు ఈ రోగం బాగోవాలంటే మోషే ప్రార్థన చెయ్యాలి. అంటే ప్రార్థనా పరుడు, దైవజనుడైన మోషే. కనుక దైవజనుడైన మోషే గురించి, లేకపోతే పరిశుద్ధ గ్రంథములో ఉన్న దైవజనులను గూర్చి కానీ ప్రస్తుతము ఉన్న యథార్థముగా ఆయనను ఆశ్రయించే దైవజనులను గాని విరోధంగా మాట్లాడడానికి తెగించొద్దు. దేవుడు అడిగాడు అహరోను మిర్యాములతో, నా దైవజనుడి గూర్చి ఇలాగూ మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? ఎందుకు ధైర్యం చేసి
దైవజనుడైన మోషే మీద తిరుగుబడ్డారు అని దేవుడు అంటున్నాడు. ఇందాక చూసినట్లుగా 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అబీరాములతో కూడా అదే మాట అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది తిరుగుబాటు చేశారు. దేవుడు నీతోనే మాట్లాడా? నాతో మాట్లాడలేదా? మేము లేవీయులం కాదా? అవ్వచ్చు, నీవు లేవీయుడు కావచ్చు, లేవి గోత్రంలో పుట్టచ్చు, కానీ దేవుని పిలుపు కావాలి. దైవజనుడైన మోషే పిలుపు సామాన్యమైనది కాదు. కనుక దైవజనుడి గురించి మాట్లాడడానికి మీరు భయపడాలి. ఆ దైవజనుడు రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన, మహోన్నతుని చాటున, 91వ సంకీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడ, సర్వశక్తుడు. సర్వశక్తుడు మామూలు శక్తుడు కాదు. ఈయన ఏదో పేరు పెట్టుకొని శక్తి కాదు. లోకంలో ఏ ఒక్కపొళ్ళు అంటారు, శక్తి ఒక్కపొడని, ఆ పొడి ఈ పొడని. ఆ శక్తి కాదు. కొంతమంది టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తారు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ నా రహస్యం, నా శక్తికి నాను. మీ మొహం, నా మొహం ఏమున్నది అందులో? ఏముంది అందులో? తాగితే కాసేపటికి చెమట రూపంలోనో నీరు రూపంలోనో బయటకు వచ్చేస్తుంది. శక్తి ఉండదు, ముక్తి ఉండదు. శక్తి దేవుని యొద్ద దొరుకుతుంది నీకు. దేవుడు ఆయన తన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూస్తే, అబ్రాము, మనం చాలా మంది పొరపాటు పడతారు. ఈ కరెక్షన్స్ చేస్తాను నేను. మీరు ఏమనుకున్నా నేనేం బాధపడినా, నేను కరెక్ట్ చేస్తాను. అబ్రహాము కాదు, ఇది అయిన తరువాత దేవుడు ఆయన పేరు అబ్రహాముగా మార్చాడు. జనములకు తండ్రి అని మార్చాడు. దేవుని బిడ్డలారా, నీ పేరు మారాలి, నీ జీవిత విధానం మారాలి. అప్పుడే నీవు ఆశీర్వాదింపబడతావు. ఏ ఎండకు ఆ గొడుగు పడితే నీకు ఆశీర్వాదం ఉండదు. ఉంటది అనుకుంటున్నావు. చాలా మంది అంటూ ఉంటారు, నలుగురితో నతానీయులు, కులంతో కొర్నేలి అని. లోకం వేరేగా అంటదిలేండి, అది నేను మాట్లాడటం లేదు. ఇది బైబిల్ పరంగా మనం మాట్లాడుకోవాలి. నలుగురితో నతానీయులు, కులంతో కొర్నేలి. ఎలా పడితే అనుకుంటాం. నలుగురు ఏం చెప్తే అదేనండి. నలుగురితో పాటు మనం ఉండకపోతే ఎలాగండి? ఏంటి ఎలాగండి? దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, వీరు లోకానికి వేరై ఉండాలి. నేను మీలోను, మీరు నాలోను, నా మాటలు మీ అందును నిలిచి ఉండాలి. చాలా మంది అంటారు, ఏంటంటే తక్కువ కులంలో దిగిపోయారు. కులంలో దిగిపోయారా? బాప్తీసం తీసుకోవడానికి నీటిలోకి దిగినంత మాత్రాన కులంలోకి దిగిపోవడం కాదు, మతంలోకి దిగిపోవడం కాదు. అనిదే ప్రియ దేవుని బిడ్డలారా, దిగిపోవడం కాదు, ఇది ఎక్కిపోవడం. దేవునికి స్తోత్రం. ఎక్కిపోవడం, ఎక్కాలి.
రేపు రోజు రాబోతుంది. ప్రభు రాకడొస్తే మధ్యాకాశములో కడబోర ధ్వని మ్రోగితే మనందరము ఎత్తపడతాం. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్. Christianity is not a religion, it is a relationship. సంబంధం. అందుకనే ప్రభు అంటాడు, నేను మీ యందును, నా మాటలు మీ యందును, మీరు నా యందును. ఇట్స్ an ఇంటర్ రిలేషన్షిప్. ఇంటర్ రిలేషన్షిప్. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ, మంచి ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు అంటూ ఆయన ఒక చక్కని మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి, గమనించండి. చాలా మంది సిగరెట్లు తాగేసి వ్యభిచారం చేసేస్తూ 2-3 భార్యల్ని పెట్టుకొని బూతులు ఆడేస్తూ మత్తు పానీయాలు త్రాగేస్తూ బూతులు ఆడేస్తూ అబద్ధాలు ఆడేస్తూ, నేను దేవుణ్ణి అది అడిగానండి. ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోండి. అటువంటి వారు ఎవరైనా ఉంటే, దేవుని దయవల్ల నా సంఘంలో ఎవరు లేరు అటువంటి వారు, ఒకవేళ వేరే వాళ్ళు వింటుంటే మీ జీవితాలను సరిచేసుకోండి. మేము అడుగుతున్నాం, దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు? నువ్వేమనుకుంటావంటే ఇవ్వకపోతే దేవుడు లేడని అంటున్నావు అంతే. కానీ తప్పు నీలో ఉందని తెలుసుకోవడం లేదు. యేసు ప్రభు స్పష్టంగా సింపుల్ భాషలో చెప్తున్నారు. యేసు ప్రభు చూడండి మళ్ళొకసారి, మీరు నాయందు మీరును మీ యందు నా మాటలు అంటే మంచి మాటలు, దుర్భాషలు కాదు, అబద్ధాలు కాదు, మత్తు పానీయాలు కాదు, మోసాలు కాదు, హత్యలు కాదు. నువ్వు ఆయనలో ఉండాలి, ఆయన మాటలు నీ నోట్లో ఉండాలి. నీ నోట్లో ఉండాలి అంటే వాక్యం చెప్తుంది, హృదయము నిండిన దారిని బట్టి నోరు పలుకుద్ది. అంటే నీ హృదయంలో యేసయ్య ఉండాలి. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీవు దేవుని గూర్చిన మాటలే నీకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్. Is an interrelationship. ఒక బంధం. క్రీస్తు నీలో ఉండాలి, క్రీస్తు మాటలు నీలో ఉండాలి, నీవు క్రీస్తులో ఉండాలి. చూడండి, చైన్ ఉంటుంది, ఇంటికి గేటుకి చైన్ వేసి కడతాం. ఎందుకని? చాలా గట్టిగా ఉంటుంది, అది తీయడం చాలా కష్టం. ఆ చైను చాలా గట్టిగా ఉంటుంది బంధం. ఏనుగుని దేనితో కట్టినా నిలబడదు. అందుకే చూడండి, ఏనుగుల్ని గొలుసులతో కడతారు. గట్టిగా బంధం. క్రీస్తుకు నీకు అటువంటి బంధం ఉండాలి. ఆ బంధము ఉంటే నీకు ఏది ఇష్టమో అది అడుగు, అది నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఎలా పడితే అలా ఉంటే ఇవ్వడు నీకు. నువ్వు క్రీస్తులో నిలిచి ఉండాలి. అవి నవ భావ సంబంధం. ఇట్స్ అన్ ఇంటర్ రిలేషన్షిప్.
అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, నీవు యేసులో కలిసి అన్యోన్యంగా ఉండాలి. నీ పేరుకు తగిన జీవితం జీవించాలి. అబ్రాహాము జనములకు తండ్రి. జనములకు తండ్రిగా అబ్రాహాము జీవించాడు అంటే ఆయన జీవితాన్ని మార్చేశాడు. దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఆయన జీవిత విధానాన్ని మార్చేశాడు. ఏమంటున్నాడంటే అబ్రాము 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అంటే ఆయన ఒక నింద మీదకు తెచ్చుకున్నాడు. 15వ అధ్యాయములో దైవ దర్శనం పొందుకున్నాడు. దేవుడు అబ్రాహామును దర్శించాడు, ఒక నిబంధన చేశాడు. అబ్రాహాము దేవునికి బలర్పించాడు. అబ్రాహాముకి దేవుడు గాఢ నిద్ర కలుగ చేశాడు. గాఢ నిద్ర కలుగ చేసి ఆ నిద్రలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఇగో కొడుకునిస్తాను, సంతానమును విస్తరింప చేస్తాను, నీ సంతానము తమది గాని దేశమునకు పరదేశులుగా పరవాసులుగా వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత ఆ దేశం యొక్క సకల ఐశ్వర్యములతో నా ప్రజలైన ఇశ్రాయేలీయులను బయటికి నడిపిస్తాను అన్నాడు. ఇంతలోపలే అబ్రహాం గారు ఒక పని చేశాడు. శారమ్మ గారి మాట విన్నాడు. వినద్దని అండో లేదండోయ్. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మాట ఒకరు వినాలి. దేవుడేమో వాగ్దానం చేశాడు, శారా వలనైనది నీకు సంతానం అనబడును, శారా వలనైనదే నీకు వాగ్దాన పుత్రుడు అనబడును. శారమ్మ గారి మాట విన్నాడు. ఒక కొడుకుని కన్నాడు హాగరు ద్వారా. కానీ కన్నప్పుడు అబ్రాహాము గారి వయసు అప్పటికి అబ్రాము గారి వయసు 86 సంవత్సరాలు. 16వ అధ్యాయము చివరి వచ్చిన ఒకసారి చదువుదాం. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. 86 ఏండ్లు. మరలా 17వ అధ్యాయము 1వ వచనం చదివితే అప్పటికి అబ్రహాం గారికి 99 సంవత్సరాలు వచ్చేసింది. అంటే 13 సంవత్సరాలు సంబంధం లేదు. దేవుడు బాధపడుతుంటాడు. ఇదేంటిది, నేను కొడుకుని ఇస్తానన్నాను కదా. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు బయలుదేరాడు కదా. 11 సంవత్సరాలు నాతో నడిచాడు. ఏమిటి, అన్ని విషయాల్లో నా మాటే విన్నాడు.
ఈ విషయంలో మాత్రం కాని మాట కాని పని చేశాడు, తొందరపడ్డాడు అని సంభాషణ, దర్శనం, సంబంధం లేకుండా 13 సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు చదవండి, ఇప్పుడు చదవండి. ప్రతి సందర్భంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము చెప్పింది చేశాడు, దేవుడు చేశాడు, అబ్రహాము కూడా చేశాడు. ఈ సందర్భంలో అబ్రహాము దేవుని కొంచెం బాధ కలిగించే పని చేసేటప్పటికి దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మానేశాడు, దర్శించడం మానేశాడు. కానీ మరలా ఆయన దేవుడు గనుక, ఆయన ప్రేమామయుడు గనుక, ఆయన కరుణామయుడు గనుక, ఆయన కృపామయుడు గనుక, ఆయనంతటికి ఆయనే అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం కొంచెం ఆలోచిద్దాం, కొంచెం ఆలోచిద్దాం. ఏమిటంటే ఆ 13 సంవత్సరాలు అబ్రాము విలవిల్లాడిపోయి ఉంటాడు. చేపని నీటిలో తీస్తే బయట పెడితే కొట్టుకోడు 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 అలాగైపోయాడు. ఆయన బాధపడిపోయాడు. అబ్రాము, దేవా ఇదేమిటి అని 13 సంవత్సరాలు ఏడ్చి 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 ఉంటాడు. సరే అని దేవుడు దిగి వచ్చి అబ్రాహామును దర్శించి అబ్రాహాముగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. సర్వశక్తి నా దగ్గర ఉంది. అబ్రాహాము, సర్వశక్తి అంటే ఇంగ్లీష్లో, హెబ్రీ భాషలో ఎల్ షడాయ్. ఎల్ షడాయ్. చాలా మంది స్కూటర్ల మీద, కార్ల మీద, కొంతమంది సెల్ ఫోన్ వెనకాల, ఇంక ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో స్టిక్కర్లు హ్యాంగింగ్ పెట్టేసుకొని ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. అర్థం తెలీదు, ఏమీ తెలదు. ఆ ఎల్ షడాయ్ అనేటువంటి స్టిక్కర్ ఉన్న కారులో కూర్చొని మత్తు పానీయాలు తాగడం నేను చూశాను. ఆ ఎల్ షడాయ్ అని రాయబడిన కారులో సిగరెట్ కాలుస్తూ కారు నడిపిన వారిని చూశాను. ఆ మాటకు విలువ లేనప్పుడు నువ్వు ఆ మాట పెట్టుకోవడానికి సరిపోవు. అసలు నీకు అర్హత లేదు. నోరిప్పితే బూతులు, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే మోసాలు, నోరిప్పితే కపటం, కంటిలో కపటం, నోటిలో కపటం, వినికిడిలో కపటం, భక్తిలో వేషధారణ. ఇటువంటి వారికి పరలోక రాజ్యం లేదండి. ప్రభు అంటున్నాడు, వేశ్యలైనా మారు మనసు పొందితే పరలోక రాజ్యం ఉంది, కానీ వేషధారులారా మీకు పరలోకం లేదన్నాడు. ఫినిష్డ్. అంటే వేషధారులు అంటే ఏంటి? వేషం వేసుకునేవాడు. వారం అంతా 6 రోజులు రకరకాల వేషాలు వేసుకొని, ఆదివారం తెల్ల బట్టలు వేసుకొని, తలస్నానం చేసుకొని, బైబిల్ పట్టుకొని ఏదో గుడికి వెళ్ళిపోతున్నాం, ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అనుకోవడం వేషధారణ. నీవు ఇంట్లో ఎలా ఉంటున్నావో,
నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపార స్థలములో, నీ పని స్థలములో అలాగే ఉండాలి. అక్కడ ఎలా ఉంటున్నావో మందిరంలో అలాగే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారణతో దేవుణ్ణి మోసగించద్దు. ఒక పాట, ఒక కీర్తన ఉండేది, మృతులను వెదకెదవేళ ఓ నామకార్థపు క్రైస్తవుడా, వేషధారణతో ప్రభునే మోసగింపగలి తరమా, వేషధారణతో ప్రభునే మోసగింపగలి తరమా, ఆది అంతపు కర్త ముందుని, ఆది అంతపు కర్త ముందుని, ఖ్యాతి విలువెంత ఇలని, ఖ్యాతి విలువెంత. వేషధారణతో దేవుణ్ణి మోసగించలేము. పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, సంఘస్థులను, సంఘ పెద్దలను మోసగించవచ్చు, తోటి వారిని. కానీ దేవుణ్ణి మాత్రం మోసగించలేవు. ఆయన హృదయం చూస్తున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను సర్వ శక్తి కలిగిన వాడిని, నీ హృదయాన్ని చూస్తున్నాను అబ్రహమా. ఎల్ షడాయ్ చెప్పాను కదా, పేర్లు పెట్టుకున్నంత మాత్రాన్ని ఏమీ లేదు. నీ హృదయంలో ఎల్ షడాయ్ ఉన్నాడో లేదో పరీక్ష చేసుకో. ఎల్ షడాయ్ అనే మాటని, ఎల్ షడాయ్ అనే పదాన్ని, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే అర్థం ఏంటంటే, అది హెబ్రీ భాష, హెబ్రీ మాట ఎల్ షడాయ్. దాని అర్థం ఏంటంటే తల్లి వలె పాలిచ్చి పెంచు దేవుడు. ప్రపంచంలో దేంట్లోనైనా కల్తీ ఉండదు, కానీ పాలలో కల్తీ ఉండదు. ప్రత్యేకంగా తల్లి పాలలో కల్తీ ఉండదు. తల్లి వలె పాలిచ్చి పెంచు దేవుడు అంటే తల్లి తన బిడ్డకు తన రక్తాన్ని మార్చి పాలుగా, అది గొప్ప మెరికల్ అండి. ప్రపంచంలో అంత మెరికల్ ఎక్కడా లేదు. నిన్నో మొన్నో ఎక్కడో వాక్యంలో వింటున్నాను, ఎవరో పెట్టి చెప్తుంటుంటే, ఈ రోజుల్లో దేవుడు అద్భుతాలు చేయడట. ఏమి మాట్లాడుతున్నారో ఏమేమో నాకు తెలియదు. ఒక సంఘం వారు అంటున్నారు, ఒక పాస్టర్ గారు బోధిస్తున్నాడు, ఈ రోజుల్లో అద్భుతాలు లేవు, జరగడం లేదు అంటున్నాడు. పాపం ఆయనకి తెలవదేమో దేవుడు చేసే గొప్ప అద్భుతంలో ఒక అద్భుతం ఏంటో తెలుసా? తల్లి రొమ్ము నుండి వచ్చే రక్తం ఆ బిడ్డ నోట్లోకి పడగానే అది పాలుగా మారుతుంది. తల్లి పాలు మాత్రమే కాదు, గేదె పాలు, ఆవు పాలు, మేక పాలు, ఏదైనా ఏ జంతువైనా కూడా తన బిడ్డలకు తన రక్తాన్ని ఇస్తుంది. అందుకనే ఒక కీర్తన ఉంది, ధరలో తల్లి దానమొసగును తన రక్తము ప్రతి జననముకు, అందరికీ జీవమొసగును కలువరిలో యేసు రక్తం, కలువరిలో యేసు రక్తం. దేవుని బిడ్డలారా, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కనుక ఎల్ షడాయ్, అబ్రహమా నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు అని బాధపడుతున్నావయ్యా, వద్దు, నేనున్నా. తల్లి వలే నా రక్తాన్ని నీకు ఇస్తాను, నీకు మరలా యవనం ఇస్తాను, నీకు కొడుకునిస్తాను. అప్పుడు అంటున్నాడు, నీ పేరు అబ్రహాము, అబ్రాహం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు నీ పేరుని, నీ జీవిత విధానాన్ని, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మహోన్నతమైన దేవుడు, మహోన్నతమైన స్థలములలో నివ
నివసించే దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు. మనము ఎదుర్కొనే భయానికన్నా గొప్ప దేవుడు. మనం ఎదుర్కొంటున్న కరోనా కంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఎంతో గొప్పవాడు, మహోన్నతుడు. ఆ దేవుడి చాటున మనము నివసించాలి. సర్వశక్తుని నీడను మనము విశ్రమించాలి. అబ్రాహాముతో కూడా అంటున్నాడు, ఎల్ షడాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడని అబ్రాహామ. ఇశ్రాయేలీలతో కూడా అంటున్నాడు, మోషేతో కూడా అంటున్నాడు, ఫరోతో అంటున్నాడు. మోషేతో చెప్తున్నాడు, వెళ్ళు ఫరోతో చెప్పు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. సర్వ అనగా అన్ని విధాల మిమ్మల్ని బలపరిచేవాడు నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని బలపరిచే దేవుణ్ణి నేను. నా నీడలో మీరు ఉండాలి. ఈ రోజు నాడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎట్లంటే, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను అన్నాడు. నీ ద్వారా సమస్త దేశములు ఆశీర్వదించబడును అన్నాడు. అవునా కదా? సమస్త దేశములు ఆశీర్వదించబడ్డాయి. ఎలాగనుకుంటున్నారు? ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రపు ఇసుక రేణువుల వలెను. దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును చేశాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులమైన మనమందరం అబ్రహాము సంతానమే. శరీర సంబంధమైన సంతానం ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, అతని 12 మంది కొడుకుల ద్వారా 70 మంది అయ్యారు. 70 మంది లక్షల మంది అయ్యారు. వారితో సరిపోదే, మనలను కూడా ఆయన అబ్రహాముకు సంతానంగా మనల్ని ఇచ్చాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే మనము యేసు క్రీస్తు నీడలో ఉన్న మనము అబ్రహాము సంతానం. అబ్రహాము మరలా వెనక్కి తిరిగి చూడలే. ఇస్సాకును అర్పించవలసి వచ్చినప్పుడు కూడా బహుశా శారమ్మ గారితో కాంటాక్ట్ పెట్టుకొని ఉంటే, శారమ్మ, దేవుడిలాగా నన్ను ఇస్సాకును బలిమ్మన్నాడు, మోరియా పర్వతం మీద దగ్గరికి వెళ్ళమన్నాడు అని అంటే, శారమ్మ గారు అన్ను, తప్పు విన్నారు అబ్రహాం గారు, మీరు కాదు కాదు కాదు, ఒకసారి బాగా ఆలోచించండి, ఒకసారి దేవుడిని అడగండి అని వేరే ఆమె సొంత డైరెక్షన్ ఇచ్చేది. ఈ విషయంలో అబ్రహాం గారు దేవుడి మాటే విన్నాడు, దేవుని డైరెక్షనే. తెల్లవారుజామున ఇస్సాకును తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, గాడిదలకు గద్దలు కట్టించాడు. శారమ్మ గారు లేకపోక ముందే తెల్లవారుజాము 2-3 గంటలకే బయలుదేరిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీడలో జీవించాడు. సర్వశక్తుని నీడలో విశ్రమించిన దైవజనుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ రోజు నాడు ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో, ప్రతి దేశంలో, యావత్ ప్రపంచంలో తండ్రి అయిన అబ్రహామును ఎరగని వారు ఉండరు. కనుక మనము
ఆయన నీడలో ఉంటే దేవుడు అబ్రాహాము వలె మనలను ఆశీర్వదిస్తాడు, మనలను దీవిస్తాడు, మనలను బలపరుస్తాడు. కనుక ఆయన నీడలో మనం నివసించాలి. ఆయన ద్వారా, తండ్రి అయిన అబ్రాహాము ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మానవులైన వారందరి కొరకు, మనుషులందరి కొరకు ఆయన ఒక్కడే మృతి చెందాడు. శిలువ మీద ఆయన మరణించి మనందరి పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు, మన పాపములు క్షమించాడు. ఆయన క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏ నరుడు చేయలేదు. ఆయన బాగు చేయలేని రోగం అంటూ ఏది ఈ భూమి మీద లేదు. యేసు రక్తము ద్వారా మీకు స్వస్థత కలుగును గాక. యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడుదల చేయును గాక. యేసు రక్తము మీ ప్రతి రోగమును, ఆఖరికి కరోనాని కూడా స్వస్థపరచును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా, ఎన్ని మందులు వచ్చినా, అది యేసు రక్తముతో కలపబడితేనే మనకు విడుదల. ఈ యేసు రక్తం అదృశ్యమైనటువంటి అద్భుతం. కనుక కరోనా వచ్చిందని ఎవరు భయపడద్దు, బాధపడద్దు, కంగారు పడద్దు. జ్వరం వచ్చిందని, దగ్గు వచ్చిందని, ఈ కరోనా గుర్తులు చెప్తున్నప్పుడు భయపడకండి, మీకు రాదు. నీవు సర్వశక్తిని నీడను ఉంటే, నీవు మహోన్నతుని చాటున నివసిస్తే, ఏ తెగులు, ఏ బాధ, ఏ దుఃఖం, ఏ వేదన నీకు నాకు కలగదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉంటే, నిష్కపటముగా ఉంటే, నిర్దోషముగా ఉంటే, పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, ఆయన నీడ నీకు తోడుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. అబ్రాహాం గురించి మనం చూసాం. చిన్న పొరపాటు చేశాడు, తర్వాత సరిదిద్దుకున్నాడు, మరలా ఎప్పుడు పొరపాటు చేయలేదు. అన్ని విషయాల్లో దేవుని జ్ఞానము కలిగి, దేవుని డైరెక్షన్ లో, దేవుడు చూపిన మార్గములో మాత్రమే వెళ్ళాడు. నీవు దేవుని మార్గములో ఉంటే, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రాహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు మోషే వ్రాస్తూ ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను. సర్వశక్తుడైన యేసు ప్రభు నీడను మనము విశ్రమించాలి. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును. కనుక నువ్వు యేసయ్య చెందకొస్తే, యేసయ్యలో నిలవబడాలి. దావీదు భక్తుడు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే దేవునిలో నాటపడ్డాడు. ఈ రోజుల్లో జనాలు నాటపడడం లేదు, నాటకాలు ఎక్కువైపోయినాయి. వేషధారణ ప్రియదేవుని బిడ్డలారా, వేషధారణలు ఎవరో, నిజమైనటువంటి భక్తులెవరో, విశ్వాసులెవరో యేసయ్యకి తెలుసు.
కనుక యేసయ్య హృదయాన్ని మెప్పించే విధంగా మనము జీవిస్తూ ఆయన నిత్య రాజ్యానికి సిద్ధపడుతూ ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండాలి అని తెలియచేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల చేత మనలందరినీ ఆశీర్వదించి ఆయన చాటున ఆయన నీడన మనల్ని భద్రపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రత్యేకంగా ఇదిగో ప్రభా, నీ వాక్యములో నుండి మేము అనేకమైన విషయాలు వినడానికి మీ కృపనిచ్చారు. ప్రత్యేకంగా దైవజనుడైన మోషే పలికిన మాటలు మహోన్నతుని చాటున నివసించాలి, సర్వశక్తిని నీడను విశ్రమిస్తే మాకు ఆశీర్వాదము, భద్రత, కాపుదలని. అవును తండ్రి, దైవజనుడు, భక్తుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహామును మా ముందు ఉంచారు తండ్రి. మేము వారి ప్రకారంగా జీవించడానికి కృప చూపించండి. నాటకాలు మాని, కపట జీవితం మాని, వేషధారణ మాని యథార్థమైన జీవితం జీవించడం మాకు నేర్పించండి. పరిశుద్ధమైన జీవితం, నీ రాకడలో ఎత్తబడే జీవితం మీరు మాకు అనుగ్రహించండి. మమ్మలను కరుణించండి. మీ కటాక్షము, మీ కనికరము, మీ కృప మా ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలను దీవించండి. వాక్యం వింటున్న బిడ్డలను యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సమయమందు సర్వలోకము, ప్రపంచము వ్యాప్తముగా కరోనా వ్యాధి అలజడి సృష్టిస్తుంది. అలనాడు ఆ సముద్రములో, గలిలయ సముద్రములో తుఫాను వస్తే ఆ ధోనిలో నుండి మీరు లేచి గాలిని, తుఫానును గద్దింపగా అవి నిమ్మలమాయను. ఈ కరోనాని మీరు ఒక్కసారి గద్దించండి. మీరు గద్దిస్తే కచకచలాడిపోతే అది పాతాళపు ప్రపాతములోనికి వెళ్ళిపోయి పడిపోతే దయచేసి ఆ మాట పలకండి నాయన. ఒక్క మాట చాలు ప్రభు. మేము బ్రతకాలి అంటే, ప్రజల పాపాలు క్షమించబడాలి అంటే ఒక్క మాట చాలు. ఆ మాట పలకండి నాయన. అమాయక ప్రజలు, రక్షణ లేని ప్రజలు, అధికారులు, రక్షణ లేని అధికారులు, రక్షణ లేని అనేక వేల మంది రోజుకి చనిపోతున్నారు. దయచేసి రెండు చేతులు జోడించి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, కరోనా నుండి ప్రజలను విడుదల చేయండి. యేసు నామములో వారిని స్వస్థపరచండి. పాజిటివ్ కేసులు లేకుండా అన్ని నెగిటివ్ చేయండి. మా సంఘములో బలహీనులను ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రభా, ఈ కరోనా సందర్భంగా ప్రభా, ఏ బిడ్డ కూడా, మా బంధువులు గాని, ఆత్మీయులు గాని, నిన్ను నమ్మిన బిడ్డలు ఎవరు దీని చేత చిక్కబడకుండా సాతాను యొక్క వలలో నుండి మా బిడ్డలందరినీ మీరు విడిపించి కాపాడండి. ఈ కరోనా నిర్మూలనకి అధికారులు, నాయకులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు,
మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసు వారు, అలాగే ప్రభువా పారిశుద్ధ కార్మికులు, ఇంకా చాలా మంది వాలంటీర్స్, గ్రామ వార్డు సచివాలయ అధికారులు శ్రమ పడుతూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. వారిలో కొంతమందికి పాజిటివ్ వస్తుందని వింటున్నాం. వారిని యేసు నామములో నెగిటివ్ చేసి స్వస్థపరిచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు దీవెనలతో మమ్మల్ని నింపి బలపరచండి. మరి ఒకసారి నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే పర్యంతం నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరచవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ, స్వస్థత, దీవెన మనందరికీ ప్రభువచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ శుభములు పలుకుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ఈ మాటల చేత దేవుడు మనలను దీవించును కాక. ఆమేన్.